అన్న నమస్తే అన్న నరేష్ అన్న. నమస్తే ఇక్కడ నిర్మల్ నుండి చేస్తున్నాం అన్న. అన్న చెప్పండి అన్న. ఇంతకు ముందు ఒకసారి కాల్ చేసిన అన్న 1 month బ్యాక్. 1 month తర్వాత కలిసిందా మళ్ళీ నీకు? అన్న అన్న, అంటే చెప్పు. రోజు బిజీ వస్తుంది, ఎందుకంటే చాలా మంది రైతులు ట్రై గిట్లా అర్థం చేసుకోవాలి నాన్న, గిట్లా అర్థం చేసుకోవాలి. అంతేగాని అరే నరేష్ అన్న ఎప్పుడు బిజీ వస్తుంది దొరుకుతలేడు అంటే నేను ఏం చేయాలి చెప్పు? ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ లైవ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ రైతులు మీకు కాల్ చేస్తూ ఉంటారు. ఇగో నీతో మాట్లాడుతుంటే ఇగో ఎట్లా కొడుతురు చూడు కంటిన్యూగా. అదే ఒకళ్ళ బాధ ఒక రకంగా ఉంటాయి కదా, అందరి బాధ చెప్తారు వాళ్ళు. గట్లా కొంతమంది ఇంకోటి తెలుసా అన్న, ఒక్క రైతు దొరికితే ఇంకొక 10 మందికి సమాధానం దొరుకుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇందాక చేసిన ఆయన ఉన్నాడు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు అని అన్నాడు. ఈలో 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి ఎంతో మందికి సమాధానం దొరికింది, అయిపోయింది. ఇక మళ్ళీ సేమ్ ఇంకొక వ్యక్తికి అదే చెప్పాల్సిన పని లేదు కదా. గట్లా అది కూడా ఆలోచన చేసుకోవాలి. అవునవును, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇష్యూకి ఒక 10-20 మంది కన్నా దొరుకుతుంది. ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పన్నా. అయితే ఏం లేదు, ఇప్పుడు 2 లక్షల లోపని మాఫీ అని చెప్పారు కదా వాళ్ళు. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత, అప్పుడు 22 లక్షల మంది అన్నారు రైతులు. మొన్న 3,14,000 సంథింగ్ అన్నారు. అవును, టోటల్ 25 లక్షల మంది మాఫీ అయింది 2 లక్షల లోపు. అన్నారు కాదు, చేసిర్రు. 25 లక్షల మందికి అయింది, చేసిర్రు. ఓకే. అయితే మళ్ళా ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం 42 లక్షల మంది అని చెప్పారు గవర్నమెంట్. మొదలు చెప్పారు అట్లనే. అయితే ఇంకా 17 లక్షల దగ్గర 17 లక్షల చిల్లర రైతులు ఉంటారు మాఫీ కాని వాళ్ళు. అవును. అయితే వాళ్ళందరూ ఇప్పుడు 2 lakhs ఎబోనే ఉన్న వాళ్ళేనా? 2 lakhs ఎబోవ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇప్పుడు చూడు, ప్రతి రైతు ఉండడు, ఒక కుటుంబం ఉంటుంది, ముగ్గురు ఉంటారు ఆ ఇంట్లో. అవును అవును, ముగ్గురు కలిపి 2 లక్షల పైన ఉండడం వల్ల ఆ కుటుంబానికే కాలేదు కదా మొత్తానికి. అవునవును, అట్లా కౌంట్ తగ్గుతుంది. అర్థమైందా మీకు? అచ్చా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 21,000 కోట్లు మాఫీ అయిందని చెప్పారు. ఈ బడ్జెట్ లెక్కేసిన నేను చాలా సార్లు, కానీ నేను చెప్తున్నా క్లారిటీగా, ఒక్క మనిషికి 2 లక్షలు ఉండేటట్టు అయితే సరిపోవు ఈ పైసలు. ఇంకా 34 కోట్లు కావాలి, 34,000 కోట్లు కావాలి. ఓకే, సరిపో. అర్థమైంది కదా? 17 లక్షల మంది రైతులకు ఒకవేళ 2 లక్షలు కనుక పైన ఉండి ఉంటే 34,000 కోట్లు కావాలి. ఇప్పటిదాకా చేసింది కాదు కదా, దాని తాత పైసలు కావాలి. 40,000 కోట్లు కావాలి 17 లక్షలకి. అంటే ఏమర్థమైంది ఇప్పుడు నీకు? ఫర్ సపోజ్ నేనున్నా మా ఇంట్లో, నాదే చెప్తా ఉదాహరణ, మా ఇంట్లో మా నాయన, మా అమ్మ, మా నాయనమ్మ, నేనున్నా అనుకుందాం. నలుగురు పేరు మనిషికి 50,000 ఉన్నాయనుకో, లేదు నలుగురు పేరు మీద మనిషికి 1,00,000 రూపాయలు ఉందనుకో, ఏమైతుంది? 2 లక్షల కంటే దాటిపోయింది కదా. మేము నలుగురం వచ్చేసినాం కదా ఈ కౌంట్లో. మరి అర్థమైందా? ఈ నలుగురికి కలిపి కూడా 2 లక్షలు కదా చేయాల్సింది వాళ్ళు. ఇప్పుడు అర్థం చేసుకో, ఇంట్లో ప్రతి ఇంట్లో 2-3 లోన్లు ఉన్నాయి కాబట్టి 2 లక్షల కంటే మీద అయిపోయారు వాళ్ళు. అందుకోసానికి అమౌంట్ అడ్జస్ట్ అవుతుంది. అది వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ లో చెప్పింది పాస్బుక్ చూసి మేము ఇస్తున్నాం లోను, పాస్బుక్ వైజ్ గా మేము కాదు. ఇట్లనే ఏమైందంటే, ఆనాడు రేషన్ కార్డులు ప్రామాణికం అని చెప్పంగానే నీ అటువంటి నా అటువంటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినాం. యాదుకుందా? మీకు చేయడం చేత కాకపోతే బంద్ చేయరి, సిగ్గుశరాలు లేవా అని అన్ని తిట్టినాం. అనే వరకంటే ఏమైందంటే, ఇక ఒక మంత్రి బయటకు వచ్చి వెంటనే లేలే కుటుంబం నిర్ధారణ కోసమే మేము ప్రామాణికం అన్నాం తప్ప అసలు పట్టా పాస్బుక్కే ప్రామాణికం, మీకు ఏం అవసరం లేదు, టెన్షన్ పడకూడదు అని చెప్పిండు. అంతే, ముచ్చట చెప్పిండు. అది నిజం కాదు. అది అదే ఇప్పుడు రేషన్ కార్డులో మనం ఎందరైతున్నామో రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు రేషన్ కార్డులో ఇప్పుడు నిన్న మొన్న రేషన్ కార్డు లేని వాళ్ళకి అందుకే చేసిర్రు. అర్థమైందా మీకు? రేషన్ కార్డు లేకపోతే ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉంటే 4 కావాలా రేషన్ కార్డు తీసుకోకుంటే? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రేషన్ కార్డు తీసుకున్నారు కాబట్టి 4 2 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఉండను, 6 లక్షలు ఉండను. కరెక్ట్ చెప్పినావు. అందుకే తగ్గుతుంది అమౌంట్. ఇది చిన్న లాజిక్. ఇది అంతే. నాకు మొన్న నుంచి చాలా మంది అడుగుతున్నారు, 10,000 కోట్లే ఉంది కదా బడ్జెట్. అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది నన్ను అడిగిర్రు, అన్న ఎట్లా సరిపోతాయి అన్న పైన వాళ్ళకు అని అన్నారు. ఎందుకు సరిపోవు? అసలు ముచ్చట గది. ఇంట్లో 2-3 ఉండేవారు కంటే అది 2 లక్షలు దాటిపోవడం వల్ల రైతుల సంఖ్య ఎక్కువ ఉంది, లోన్ తక్కువ ఉంది. అమౌంట్ డివైడెడ్ బై 3 వేసుకో, అంతే కదా. 17 లక్షల మంది రైతులకు డివైడెడ్ బై 3 వేసుకో, అందులో అర్థమైపోతుంది కదా మనకి. 2-3 వేసుకో అంతే. అందులో సగం వేసుకో అన్న. 17 లక్షల మందిలో సగం వేసుకో, ఎంత అయింది? 17 లక్షల మందిలో సగం వేసుకో, ఎంత అయింది? 9 లక్షలు అనుకో. ఇక ఇద్దరు ఉంటే 9 లక్షలు అంటే 10,000 కోట్లు ఉన్నాయి. ఒకవేళ 9 లక్షలలో కూడా చాలా మంది ముగ్గురు ఉన్నారు, ఇద్దరు కంటే ఎక్కువ ముగ్గురు, భార్యాభర్త కంటే ఎక్కువ ఇంట్లో కొడుకు మీద లేకపోతే తల్లి మీద ఉంటారు కదా. అది అట్లా తగ్గిపోయింది. 7-7.5 లక్షలకే అవుతుంది అది. చూడుర్రి మొత్తం అయ్యే వరకు అంటే కుటుంబాలకి. ఓకేనా?
ఓకే ఓకే అర్థమైంది అన్న. అందుకే ఆ అమౌంట్ అడ్జస్ట్ అయ్యే ప్లాన్ ఉంది. ఓ అన్న మనం గీడుండి గింత ఆలోచిస్తే వాళ్ళు మీదుండి ప్రభుత్వంలో ఎన్ని ఆలోచిస్తారు? అదే ఇప్పుడు మనం కూడా మనము ఆలోచించాలి, లెక్కేసుకోవాలి. ఈ దొంగలు ఏం లెక్కేసారో మనం కూడా వేసుకోవాలి. మనకు అవేర్నెస్ కలిగితే కొంచెం ఒక 10 రైతులకు 20 మంది రైతులకు చెప్తే వాళ్ళకి కూడా ఓహో ఇట్లా కరెక్ట్ కదా వీళ్ళు కూడా చెప్పిందని వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఈ దొంగలు ఏం లెక్కేసారో మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటుండాలి. నువ్వు వాస్తవం, నువ్వు కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే మనం కూడా అనుకుంటుండాలి ఏది ఎట్లా సెట్ అవుతుంది, అసలు చెప్పేదా చేసేదా. మన బడ్జెట్ అది, మన డబ్బులు మనకి ఇవ్వకుంటే మనము అడగకుంటే ఎట్లుంటా అన్న. వాళ్ళు ఏదో మళ్ళీ దోపిడి అది చేసి వాళ్ళు దోసుకుంటే మళ్ళీ లాస్ అయ్యేది మనమే. మనకి జుట్టుకు ఇప్పుడు ఇప్పటికే 2 లక్షలేమో పడ్డది ఒక్కొక్క మనిషికి. అట్లా కాదు, మనకి ఇవ్వకపోతేనే మనం గింత మాట్లాడుతున్నాం. ఒక్కడన్నా ఏమన్నా దోసుకున్నాడు, దాచుకున్నాడు, ఏమన్నా చేసిండు అని చెప్పి తెలియని మనకు ఒక్కొక్కరిని ఆట పట్టిద్దాం మనం. ఊకుంటామని ఎందుకు మరి మనం రైట్స్ ఉన్నాయి, మనకు రాజ్యాంగంలో కూడా రైట్స్. మనకి ఇవ్వకపోతేనే మనం గింత మాట్లాడుతున్నాం. మనకి ఇష్టాన్ని ఇవ్వకపోతేనే కొట్లాడుతున్నాం. వాడు మనకు దోసుకుంటే నువ్వు మాకు పెట్టకుండా నువ్వు ఎట్లా దోసుకున్నావు రాబాయ్ అని బరాబర్ గలబట్టి గుంజమా? అదే అన్న, ఇప్పుడు చిన్న కొంచెము వ్యవసాయ శాఖ మంత్రి లేదా ఎవరో ఒక మంత్రి క్లారిటీ ఇచ్చేస్తే అయిపోద్ది. ఎవరో ఒక మంత్రి ఇస్తే, ముఖ్యమంత్రి ఇస్తేనే దిక్కు దివానం లేదు ఈ రాష్ట్రంలో. 2 lakhs అబోవ్ వాళ్ళు ఇట్లా మేము షెడ్యూల్ ప్రకటిస్తామని ఇంతకు ముందు అన్ని మీటింగ్లలో చెప్పారు కదా. నేను అంటున్నా వాళ్ళు చెప్పిన దానికి మన విలేకరుల సమావేశంలో ఎవరు విలేకరు అడిగిండు 2 lakhs అబోవ్ వాళ్ళకి అని అడిగితే ఆయన కట్ చేసేసారు అక్కడికి. కాదు, అట్లా అడగలేడు ఆయన, కూడా చక్కగా అడగలేడు. ఆయన అడిగే విధానంలో అడగాల్సి ఉండే. దానిపైన ఉన్న వాళ్ళకి బ్యాంకులు కనీసము మరి లిస్టు కూడా ప్రకటిస్తలేవు, బ్యాంకులు కనీసం ఆ సిబ్బంది చెప్తలేవు. చెప్తే కనీసం వాళ్ళు రైతులు కట్టుకుంటారు కదా అని చెప్తే బ్యాంకులకు సిబ్బంది ఎక్కడ ఉంటారు, బ్యాంకులు ఎందుకు చెప్తే అది నీ పని నా పని అని అన్నాడు. గుర్తుందా మీకు? నేను మీకంటే ఎక్కువ ఏమంటారు కదా, చాలా సునిశ్చితంగా పరిశీలిస్తాను నేను ఏం చెప్పుకుంటాడు. సునిశ్చితంగా, ఇంకా క్షుణ్ణం కంటే ఎక్కువ పెద్ద పదం సునిశ్చితం అంటే. అంత సూక్ష్మంగా చూస్తా. ఎందుకంటే ఆ మాట కానీ అక్కడ పొల్లు పోతుందా, ఏమన్నాడు, ఉద్దేశం ఏంది, అసలు చేస్తానుందా లేదా, ఇట్లాంటి అన్ని చూస్తా నేను. అయితే ఇప్పుడు అన్న ఒక డౌట్ అన్న నాకు, ఇప్పుడు స్థానిక సంస్థలకు ఓకన్నా ముందే ఇవేమన్నా చేసే ఆలోచన ఉన్నారు అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఇప్పుడు మీరు వాళ్ళు కొందరితో టచ్ ఉంటారు కదా. ఎస్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపే రైతు బంధు పడుతున్నాయి మనకు అమౌంట్ల డబ్బులు అకౌంట్లలో. దీంతో పాటు రుణమాఫీ కూడా 2 లక్షల కంటే పైన వాళ్ళకి గైడ్ లైన్స్ వచ్చి ఆల్రెడీ కట్టిన వాళ్ళకి పడిపోతూనే ఉంటాయి. చూడండి మీరు, ఇంకా పడుతున్నాయా? పడతాయి, పడట్లే ఇప్పటిదాకా ఒక్కళ్ళకి కూడా పడతాయి. వ్యవసాయ శాఖ డిక్లేర్ చేస్తుంది ఈ డేట్లలో ఇల్లు కట్టుకోరని. వాళ్ళు ఏ వాళ్ళతో టచ్లో ఉంటే సరిపోతుంది, వాళ్ళు చెప్పగానే పోయి కట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఉత్తుత్తగా పెట్టుకోరాలి మెసేజ్లు వాళ్ళ గ్రూప్లలో. వాళ్ళు 5వ విడత గురించి ఆల్రెడీ చర్చ జరిగింది, పెట్టేసిర్రు. అది వాళ్ళ మీద వదిలేసిర్రు, ఆ శాఖ మీద. మీరు చూసుకోరు రాబాయిగా, మాకు నెత్తి మీద పెట్టకూరి, మాకు టెన్షన్ పెట్టకూరి. నోరుతో చెప్తే వీళ్ళు కొందరు రైతులు ఏమంటారు అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీకి మేమెందుకు కట్టుకోలే పైనది. ఇంతకు ముందు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీ కదా. అర్థమైంది కదా నీకు? అర్థమైంది. నా సొంతోడు ఏమంటాడు, సిగ్గుశారాలు ఉన్నాయా రబాయ్, మీరు బ్రోకర్లా ఏజెంట్లా బ్యాంకులకు గట్టిపీయమంటారు అని అంటమానమా? అదే అంటాము. ప్లస్ ఇప్పుడు నీకు ఆయనకు ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా మైనస్ పడే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఇది సపరేట్గా కూర్చొని వ్యవసాయ శాఖతో చెప్పిస్తే నువ్వు అధికారి చెప్పగానే సచ్చినట్టు పోయి కట్టేసేస్తాం మనం. ఇప్పుడు మేము మీకు చెప్పలేము కాబట్టి బ్యాంక్ అధికారులు వ్యవసాయ అధికారులు వచ్చి చెప్పిర్రు కట్టేసుకోర్రి మాఫ్ అయిపోతే మా దగ్గర అని చెప్తారు. ఎస్, మాకు అమౌంట్ ఇచ్చింది బ్యాంకుకి, మీరు ఈ 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకి అయితే కట్టిర్రో కట్టిన వాళ్ళకి వేసేసినాము, ఇక మీరు కూడా కట్టుకుంటే మీకు వేస్తామని చెప్పేవారు కంటే ఆశ కొద్దిగా అట్నే నడిపిస్తారు. ఈ 2 లక్షల కోసానికన్నా ఓటు చక్కగా వేస్తారు, అట్లా ఆశ అదొకటి. మళ్ళీ ఇక అది మీ ఇష్టం. నేను చెప్పా అబ్బో, నేను చెప్తాను, నేను ఇట్లా ఖరాబ్ గమ్మని చెప్తాను, ఇట్లా కానీ అట్లా కానీ ఇట్లా ఏకూరు ఏరని నేనేం చెప్పా. ఎగ్జాక్ట్లీ రాజకీయంగా వాళ్ళకి అది పనికొచ్చే అంశం కాబట్టి వాళ్ళు ఉపయోగించుకోరు, అయిపోయిందని చేతులు దుడుపుకోరు. ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక అడుగులు పొడుగులు మీరు చూసుకోరు రాబాయ్ అని వదిలేసినట్టు. అవును, కానీ ఇప్పుడు ఫస్ట్ కూడా వాళ్ళు ఇచ్చేటప్పుడు అన్ని హామీలు వాళ్ళకి తెలియదు అన్న, అప్పు ఉంది మన రాష్ట్రానికి, ఇంత అప్పు ఉంది, మరి ఇంత అవుతుంది, ఇవన్నిటికి పెడుతున్నాం. నేను కూడా ఇట్లనే అంటున్నావు. సరే, నువ్వు అన్నదాన్ని నేనంట, మరి నీకు తెలియదా 5.5 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో వీళ్ళు వస్తే గిన్ని హామీలు నెరవేరుస్తారా, మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటర్ నీకు తెలియదా? నేను నిన్న అడుగుతున్నా నీకు తెలియదా? 5.5 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో వీళ్ళు వస్తే 400 హామీలు చేస్తారంటే మనం ఎట్లా నమ్మినము, నువ్వెట్లా నమ్మినవు అనేది ప్రశ్న. అదే అందరూ ఏమంటారు బురిడిలో
పడిపోతారు చూసినావా. ఈ నమ్మకం అనేది ఎట్లుంటది అంటే ప్రభుత్వం అనే పార్టీలైనా హామీలు ఇచ్చేటప్పుడు ఇచ్చి హైదరాబాద్ సముద్రం తెస్తాము అంటే ఇక నువ్వు నమ్మి నోడిపించావు అంటే చెప్పడానికి శరం లేకుండా నేటోనికన్నా ఇజ్జత్ ఉండాలి. కరెక్ట్ అన్న, అంతే కదా. మేమే మోసపోయినాం, మేము ఓటర్లము ఏంది చాలా అంటే చాలా మోసపోయినాము. జర్నలిస్టులుగా మేము ఎప్పటికీ చెప్తూనే ఉంటాం, కూడా బాధపడుతున్నారు రైతులు. కాలేదు పక్కోడికై ఇంకో పక్కోడికి కాకుండా ఎట్లుంటది. జర్నలిస్టులుగా మేము ఎప్పుడు మీకు కాషన్ చేస్తూనే ఉంటాం, ఇంత తప్పు అవుతుంది రాష్ట్రంలో, ఇట్లా అవుతుంది పరిస్థితి, ఇన్ని హామీలు ఇచ్చిరు చేస్తారా చెయ్యరా అని మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. కానీ మీకు నచ్చినోందే చూస్తారు, నచ్చనోంది ఇడిచిపెడతారు, అంటే వెరైటీ ఉంటుంది. అందుకే అట్లా కూడా డిస్టర్బ్ అవుతాం మనం. నిజాలు చెప్పడం చూడాలి ఎప్పుడైనా కూడా, ఏదో మాయ మాటలు చెప్పి 100 మంది ఒక్కొక్క సేమ్ ఆలోచించారు కదా, మాయ మాటలు చెప్పి పనికిరాని చెత్తంతా వాగి లేదు టైంపాస్కి మీకు ఏవో చెప్తే అవిట్లలో పడిపోయే కంటే నిజాలు ఎవడు చెప్తుండు, మంచివాడు చెప్తుండు, చెడవాడు చెప్తుండు, రేపు కష్టమైతే రేపు ఓడాదుకుంటాడు, గిరివైపు చూడాలి ఎప్పుడైనా మనం. అన్న ఒక ఏజ్ పిల్లలంటే వానికి ఆ టైంకి ఆ టైంపాసే కావాలి. కానీ ఇలా మనము ఒక బాధ్యతతో ఉన్నాం, సమాజం మీద అట్లే మన కుటుంబం రెండు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మంచి వైపే ప్రయాణం చేయాలి మనం. అరే ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఎవరికేం మంచి అవుతుందని. మనం కూడా చిన్నపిల్లలు లెక్క వాడు చెప్పే ముచ్చట్లు వీడు చెప్పే ముచ్చట్లు టైంపాస్ ముచ్చట్లు ఆ న్యూస్ ఈ న్యూస్ అని చూసినాం అనుకో, అవి ఇట్లా పోతే వానికి ఉపయోగపడుతుంది కానీ మనకు ఏం రాదు కదా, మన కడుపుకు రాదు కదా. మరి పనికి వచ్చేది ఎవడు చెప్తుండు, ఎవడు మన కోసం దండలాడుతుండు, వాడిని మా మద్దతు చెప్పాలి, వాడిని సపోర్ట్ చేయాలి. అప్పుడు వాడు బాగుపడతాడు, మీరు బాగుపడతారు, అందరం బాగుంటాం కదా అన్న. సరేనా. మళ్ళీ ఒకటి అన్న, నువ్వు ఇంతకు ముందు ఒక 15 రోజుల ముందు అదే ఇది రైతు పండుగ కాకముందు 30కి అంతకుముందు ఒక రోజు ఇట్లా చెప్పిన ఫ్యామిలీ గ్రూపింగ్ వాళ్ళు 4,25,000 మంది ఎటువైర్రు, అలా ఊసే లేదు మీది, అలా నుంచుతారా లేకుంటే మన అది మాఫీ వేసే ఆలోచన ఉందా లేదా అని మీరు ఒక రోజు దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, నేను చూసిన అది. అయితే ఇప్పుడు రైతు పండుగ జరుపుకోవాలంటే రైతులకు ఏదో ఒకటి మేలు చేయాలి, కరెక్ట్ మేలు చేయాలి. కాబట్టి ఇట్లా వీళ్ళు ఫ్యామిలీ గ్రూపింగ్ చేసినామని ఒక 2 months ఏమో తిరిగి వాళ్ళు చేసిందని చెప్పారు మల్లేశ్వరరావు. అయితే రైతు పండుగ సక్సెస్ కావాలంటే 2 లక్షల పైన వేసినాం అనుకో ఎక్కువ అమౌంట్ పోద్ది. కరెక్ట్. 3,14,000 మందికి 2,700 కోట్లు సంథింగ్ రిలీజ్ చేసిరు మొన్న. అవును, అది చేసుకుంటే రైతులన్నా కొంచెం తృప్తిగా ఉంటారని అట్లా చేసారు. ఎస్, అంటే తృప్తి అని కాదు, పండుగ కొంత హోప్, రైతులు రాకుండా అన్న తెలుసు అక్కడికి కొంత హోప్, అది కొంత నమ్మకం అన్నట్టు. అరే వాళ్ళకి చేసిండు కదా మాకు కూడా అవుతుందేమో. రైట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది రీచ్ అయింది, వాళ్ళకి ఆల్మోస్ట్ రీచ్ అయింది. కాబట్టి ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఇది కరెక్టే, ఇట్లా చేయకుండా మనకు మనమే దెబ్బడిపోతా అన్నట్టు అన్న. నేను ఎంతగానో మాట్లాడినా, నేను ఎంతగానో ఫైట్ చేసిన, ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకొని రెడీగా ఉన్నారు, మీరు వేస్తామని చెప్తే వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళకి వేయకపోతే ఇది పండుగనా రైతులది లేకపోతే మీరు దినవారమా అని అడిగిన నేను. అయితే ఇవన్నీ కూడా రీచ్ అవుతాయి అన్న. మనము ఇప్పుడు మీరు మాట్లాడే మాట, నేను చెప్పే వాయిస్, ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో ప్రజలకు వెళ్ళిపోతుంది. లక్షల వ్యూస్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు రీచ్ కావాలని, ఎందుకంటే ఇప్పుడు మన బాధ మీ ద్వారా మా బాధ వెళ్తుందంటే రీచ్ అయితేనే బెటర్ కదా. అదే జరిగింది, రైతులు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు రైతు సామాన్య ఏం మాట్లాడక ఊరుకున్నా అనుకో, ఏం బాధ లేవచ్చు అని వాళ్ళు కూడా కామూష్గా ఊరుకుంటారు. నేను ఈ లైవ్ బంద్ చేస్తా అన్న, నేను చెప్తున్నా ఇయ్యాల ఈ లైవ్ కనుక నేను ఇయ్యాలతో బంద్ చేసి రేపటి నుంచి వేరే వార్తలు చెప్పుకున్నా అనుకో, నా ప్రేక్షకులు నాకు ఉంటారు, నన్ను అభిమానిస్తూ నన్ను ఉంటారు. కానీ రైతు రుణమాఫీ అనేది అయిపోయిందేమో సబ్జెక్ట్ అని లైట్ తీసుకుంటారు. అవును, అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్నిసార్లు ఇప్పుడు ఈ 3 నెలల్లో నేను పోయిన ఫంక్షన్లు, పెళ్లిలకు పోయినా, సావులకు పోయినా, మంచికి పోయినా, చెడుకు పోయినా, అప్పుడప్పుడు పోతుంటా కదా, ఏమైనా మీటింగ్లకు పోతా కదా, ఏడ పోయినా ఫస్ట్ నన్ను ఏమడుగుతారు తెలుసా, ఏమైనా నీ రుణమాఫీ ఇంకా అదే నడుస్తుందా అంటారు నన్ను. బట్ మీరు మొన్న ఏదో వ్యవసాయ శాఖ నుంచి సంథింగ్ ఏదో వచ్చిందన్నారు కదా, అది ఒక గ్రూప్ లో నేను కూడా చూసినా, నాకు కూడా వచ్చింది. ఎవరు పెట్టిరు అది? సంథింగ్ ఎవరో ఏఈఓనో ఎవరో పెట్టినట్టున్నారు. ఏఈఓ అంటే ఎవరన్నా ప్రభుత్వ అధికారే కదా. అయితే దాంట్లో ఏం రాసిందంటే, ఈ పైన లిస్ట్ ఉన్న వాళ్ళై 2 లక్షల లోపు అంటే ఫ్యామిలీ గ్రూపింగ్ వేసుకుని చూసినావా వాళ్ళే, మళ్ళా నోట్ అని రాసి గమనికని పెట్టి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు దీంట్లో లేరు, రైతులు గమనించగలరు అని ఒక హింట్ ఇచ్చిండు అక్కడ. ఓకే, లేరు, ఓకే, రైతులు గమనించగలరు అని ఇచ్చేసి క్వశ్చన్ మార్క్ పెట్టిండు. అంటే మేబీ ఇంకొక ఫర్దర్ ప్రాసెస్ ఉన్నదేమో అన్నట్టు క్వశ్చన్ మార్క్ పెట్టిండు అక్కడ. ఓకే, మాకు నేను చూసిన ఒక గ్రూప్ లో అన్నట్టు వచ్చింది. ఓకే, అంటే నాకు పంపిస్తావా? ఇప్పుడు ఉన్నదా, నీకు కనపడ్డదా? నేను పంపిస్తాను స్క్రీన్ షాట్. అంటే ఎవ్వరు కూడా మిస్గైడ్ ఏం చేయలేరు, ఎందుకంటే అది నేను ఒక్కరి దగ్గర తీసుకున్న స్క్రీన్ షాట్ కాదు, ఒక్కరి దగ్గర తీసుకున్న అది కాదు, అది మనం ఒక 10-20 మందితో తీసుకొని
నేను ఏఈఓలతో డిఓలతో చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకున్నాను అన్నట్టు. ఖచ్చితంగా మనకు అనుమానం ఉండదు ఇక మళ్ళీ. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉందనుకో మళ్ళీ మనం రైతులను తప్పుదో పట్టించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, నా కళ్ళ ముందర ఉన్నది, మీరు అన్నదే ఉన్నది. ఓకే ఓకే. ఇక్కడ ఉంది కదా, నువ్వు ఈ మెసేజ్ లైవ్ చూస్తున్నావు, నీ ముందర లైవ్ ఉందా? నేను లైవ్ ఏం లేదు, నేను ఫోన్ మాట్లాడుతున్నా. సరే అయితే ఓకే. ఇక్కడ ఏమని ఉన్నదంటే మేము బ్రాంచ్లకు విడుదల చేసినాము, దాన్ని ఒక 1 వీక్లో వస్తాయని ఒక మెసేజ్ పెట్టిండు ఫస్ట్. దాని కింద లిస్టులో పేరున్న రైతులు బ్యాంకులో పడలేదని టెన్షన్ పడొద్దని చెప్తూ రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలకు 4వ విడతలో రుణమాఫీ జరుగుతుంది మొన్న. ఓకే, అది నేను చూస్తున్నా మొన్న. అయితే కింద చూడండి, నేను అనేది రేషన్ కార్డు లేక వ్యవసాయ అధికారితో ఫోటో దిగినటువంటి కుటుంబంలో ఒకవేళ అందరి మీద కలిపి ఇంట్లో ఉన్న 2-3 మీద కలిపి 2 లక్షల కంటే మీద ఉందనుకో మీకు జరగలేదని చెప్పారు డైరెక్ట్గా. త్వరలో జరుగుతుంది అని పెట్టారు వాళ్ళే, త్వరలో జరుగుతుంది. అందులో త్వరలో జరుగుతుందని పెట్టి ఫోటో దిగినా కానీ మాకు మాఫీ జరగలేదని ఆందోళన చెందకుండా ఫ్యామిలీ మొత్తం అంటే భార్యాభర్తలు పిల్లల మీద కలిపి 2 లక్షల పైన ఉందేమో చూసుకోరని చెప్పారు. కింద చూడండి, 2 లక్షల కంటే పైన రుణం ఉన్న రైతు కుటుంబాలు గురించి 2 లక్షల కంటే పైన ఉన్న డబ్బులు ఎప్పుడు కట్టాలనేది మీ గ్రూప్ ద్వారా తెలియజేస్తాం అన్నారా? ఇది నీకు ఉందా లేదా చెక్ చేసుకో నీ దాంట్లో. నువ్వు స్క్రీన్ షాట్ నాకు పంపకున్నా సరే నీ గ్రూప్లో పెట్టిన మెసేజ్లా ఈ 2 లక్షల కంటే పైన ఉన్న డబ్బులు ఎప్పుడు కట్టాలనేది మీకు గ్రూప్ ద్వారా తెలియజేస్తాం. నేను చదివిన దాంట్లో గమనికని నోట్ అని పెట్టేసి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఐ మీన్ సంథింగ్ ఇప్పుడు కాలేదు. నువ్వు చూడు, నువ్వు చెక్ చేసుకో మళ్ళా. అయితే ఇగో 2 లక్షల పైన ఉన్న రైతు కుటుంబాలకు 5వ విడతలో రుణమాఫీ జరుగుతుంది అని క్లారిటీ ఇచ్చిర్రు. నా దగ్గర వ్యవసాయ అధికారి పంపిన స్క్రీన్ షాటే ఉంది ప్రూఫ్. వాళ్ళేం అబద్ధం చెప్పారు కదా, వాళ్ళు మనల్ని మిస్గైడ్ చేస్తే వాళ్ళని బొంద పెడతాను నేను రేపు పొద్దుగల. మరి ఉద్యోగం ఖరాబ్ చేసుకోండి, కేసు పెట్టచ్చు దాని మీద. పర్మనెంట్ ఉండే వ్యవస్థ. ఈ దొంగలు, ఈ సన్నాసులు 4 ఏళ్ళ నుండి పీకటోళ్ళు భాగవతం ఆడిపోతారు వీళ్ళు. వాడు నాటకాలు వేస్తారు చూడు, అప్పుడు చిందు భాగవతాలు ఎడుతురు చూడు చిన్నప్పుడు మన ఊర్లలో, అట్లా అయిపోయింది ఇప్పుడు ఈ రాజకీయ నాయకులంతా. అంతే కదా, వీని మీద వాడు వాని మీద వీడు, రోజో గమ్మత్తు ముచ్చట్టు ఉంటుంది. పత్రికలలో వార్తలు సగం అవే ఉంటాయి. పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, బొక్కలు సూర చేస్తా అంటాడు, ఈ బొంద పెడతా అంటాడు, ఏదో గమ్మత్ ఉంటాయి. రైతులకు మాత్రం ఏదో నువ్వు ఏది ఇస్తున్నావో అది ఇచ్చేస్తా. అయితే మన రాజకీయాల గురించి మాట్లాడు. అయితే చిందు భాగవతాలు అన్ని చేస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దు. వ్యవసాయ శాఖ పర్మనెంట్ ఉంటుంది, దాంతోపాటు అధికారులు ఇంకో 25 ఏళ్ళు ఉద్యోగాలు చేస్తారు. అధికారులు తప్పుగా పంపిస్తారనేది నేనైతే అనుకోవట్లేదు, మీరు అనుకుంటే నేను చేయలేను. ఇక శాఖ పర్మనెంట్ ఉంటుంది, వాడు ఎందుకు రిస్క్ తీసుకుంటాడు? ఇంకోటి, ప్రభుత్వాన్ని కాపాడడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారు చెప్పు. ఒకవేళ కాపాడడానికి ప్రయత్నం చేస్తే రేపు యాడుంటారో చెప్పు, ఊచలు లెక్క పెడతారా పెట్టరా? అవును, ఇప్పుడు రైతులు పోయి ఆందోళన చేస్తే ఇప్పుడు వాళ్ళు మిస్లీడ్ ఏమని ఇచ్చినారు మనకు తప్పుడు ప్రచారం ఇచ్చినారు రైతులు పోయి వాళ్ళకి అడుగుతే ఏం చేస్తారు వాళ్ళు? అడుగుడా కాదు, కడుగుతాను ఆశంటాడు, అదే కేసేస్తా వీళ్ళ మీద. నేను మామూలు భాషలో చెప్పాలంటే అడుగుతారని చెప్పిన కూడా నేను ఒక అడ్వకేట్ గా చక్కగా కేసేస్తా వాళ్ళ మీద, నాకు పంపిన మీద, లేకపోతే క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ అని చెప్పిన మీద అన్ని ఉన్నాయి ప్రూఫ్స్ నా దగ్గర. మనం ఎందుకు వదిలిపెడతాం? అయితే ఇక్కడ 2 లక్షల కంటే పైన ఉన్నది మీ అందరికీ మెసేజ్ వచ్చింది, దాంట్లో ఉన్నది, ఎవరు కూడా కంగారు పడొద్దు. ఈ 2 లక్షల కంటే పైన లోపుండి కూడా ఈ పేర్లు తప్పొచ్చినాయి అన్నారు చూడు, అలా కొంతమంది కాలేదట కారణాల చేత. అయితే మ్యాపింగ్ అయ్యి కూడా రైతు కుటుంబాలు కొన్ని పేర్లు వేరే వాళ్ళకి కూడా యాడ్ అయినాయట, అట్లా కూడా మిస్ అయ్యారట. వీళ్ళకి కూడా చేస్తామని చెప్పి డైరెక్ట్గా వ్యవసాయ శాఖ చెప్పింది. ఇక్కడికైతే భరోసా ఉన్నది మనకి, అందుకే నేను చెప్తా ఉన్నా మీకు. ఓకేనా? ఓకేనా, కరెక్ట్. నేను మాత్రం డైలీ ఫాలో అవుతాన్నా, చాలా అంటే చాలా రైతులకు ఎంత సపోర్ట్ ఇస్తున్నట్టు ఆల్మోస్ట్ ఏ ఛానల్ నేను చూడలే. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని ఛానల్ ఉండే, 1-2 కొన్ని ఛానల్ అట్లాంటి ఏది మన బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా చెప్పడం ఏదో చెప్పడం ఉండే. కానీ ఇప్పుడు అట్లాంటి ఛానల్ కూడా కొన్ని మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్లేదు. నేను డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైతుంది. అయితే ఇప్పుడు ఒకటన్నా నేను చెప్పినా కూడా మీ వాయిస్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎక్కడన్నా అన్న నేను ఏ పార్టీ కన్నా ఇట్లా లొంగినట్టు వంగినట్టు యానన్నా ఇట్లా కొంచెం బెండ్ అయినట్టుందా? ఎవరి తప్పుంటే వాళ్ళు చెప్పేస్తున్నారు. మరి ఇక నేను నన్ను కూడా నమ్మకపోతే మీ కర్మ అంటున్నా. ఒకవేళ నా అటువంటిని కాపాడుకోకపోతే మీ కర్మ. మీకోసానికి పనిచేస్తున్నా, ఏ పార్టీ లేకుండా ఏ నాయకుడు లేకుండా ధైర్యంగా మాట్లాడుతున్నా. నేను మీ నాయకుడిని కూడా తప్పుంటే ప్రశ్నిస్తే వద్దు అన్న మాకు నొప్పి అవుతుందంటే నేనేం చేస్తా చెప్పు? ఎందుకన్నా ఇప్పుడు మా ఏ నాయకుడు అయినా ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మనం ఎందుకు తప్పు పడతాం చెప్పు కదా?
మరి ఇప్పుడు హామీని పోనీ ఇప్పుడు నీకు నెల రోజులు అని చెప్పారు, నెల రోజులు వెళ్ళకుంటే ఇంకో నెలకి ఇస్తామని ఒక ఎక్స్టెండ్ చేసి చెప్తే అయిపోద్ది కదా. అయిపోతుంది కదా, అంతే కదా. మరి నువ్వు ఫస్ట్ ఇయ్యకున్న వాటికి నీకు మేము అడిగినామా, తెచ్చుకోరు అంటే మేము పోయి తెచ్చుకున్నాము. అవును అవును, ఆశకు మాకేం అవసరం ఉండే, ₹1,00,000 ఉంటే మేము ఆ 1,00,000 కూడా 4 దఫాలు వస్తున్నాయి, 5 దఫాలు వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాం. మీరు తెచ్చుకోమంటేనే మేము వెళ్ళి తెచ్చుకున్నాం, లేకుండా మాకేం అవసరం ఉంటే తెచ్చుకునేది. అంతే కదా. రైతుకు ₹1 ఎక్కువ వస్తా అంటే ఏమంటాడు, రైతుకు కూడా ఏమైనా పెట్టుబడి పెట్టుకుంటాడు, ఏదైనా వ్యవసాయ పనులు ఏమైనా చేపించుకుని ల్యాండ్ చేపించుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు క్రాప్ లో తెచ్చుకొని. అవును అవును, వాళ్ళు చెప్పండి, వాళ్ళ గైడ్ లైన్ ముందు వాళ్ళు ఆశ పెట్టండి, మేమెందుకు తెచ్చుకుంటారు రైతులు చెప్పు. అంతే కదా. ఇప్పుడు మనం ఒకటి హామీ ఇచ్చేటనాడు కూడా మనమేమని అడిగినామా? అంటే ఎవరమన్నా వాళ్ళ ఇళ్ళకి పోయి ఇయ్యండి అని అడగలేము, ఇయ్యకండి కూడా అడగలేము. కేసీఆర్ ఇయ్యంది చూసి మీరు దాన్ని దొరకబట్టిరు, ఇది ఇస్తే వీళ్ళు ఓట్లేస్తారని చెప్పి, అవునా? ఇప్పుడు మీరు ఎట్లన్నా ఈ ప్రభుత్వాన్ని దించాలని అన్నట్టు అవుతాయా, బడ్జెట్ ఎక్కువ అవుతాయా, హామీలు ఎక్కువ అవుతాయని మీరు ఇచ్చిర్రు, దానికి మేమేం చేస్తాం చెప్పు. మేమేం అడగలేదు, ఇవి ఇవ్వండి ఇవి ఇస్తే మీకు వేస్తాము, ఇవ్వకుంటే మీకు వేయమని మనం చెప్పలేం కదా. అంతే కదా. వాళ్ళేదో ఇచ్చి మనల్ని మధ్యలో కొందరు వేరన్న రైతులు, కొందరు అయితే మానసికంగా చాలా బాధపడుతారు. వీళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాడు చెప్పేదేదో క్లారిటీ ఇచ్చి మీకు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం, లేదా ఇగో ఇట్లా ఉన్నదని పరిస్థితి చెప్పాలి. కానీ ఏం చెప్పకపోవడం వల్ల ఇంకోటి రైతులను ఆగం చేసిన చూడు, వేరే వర్గాలను కాదు, మరి ఆ రైతులనే ఇబ్బంది పెట్టింది మళ్ళా కదా. ఇక అందుకోసం ఎందుకంటే కొందరు ఇప్పుడు చిన్న సన్నకారు అంటే ఒక 3-4 ఎకరాలు ఉన్నటోళ్ళు వాళ్ళకు ₹1,00,000 తెచ్చుకున్నా కూడా వాళ్ళకు 3-4 ఎకరాలు ₹1,00,000 వస్తాయని నమ్మకం లేదు. ఎందుకంటే వాతావరణము, వర్షాలకి ఎక్కువ వర్షం పడడం వల్ల పంటలు ఉడకపోవడానికి రైతుకి ఏం మిగులుతలేదు. వాళ్ళట్లాంటి వాళ్ళు ఇప్పుడు మానసికంగా క్షోభిస్తున్నట్టే కదా అన్న. అవును కదా, అంతే కదా. మరి ఇప్పుడు పోనీ ఒక 8 ఎకరాలు 10 ఎకరాలు రైతు అంటే ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకొని ఏ నుంచి ఆడికెళ్ళి తెచ్చుకొని సప్లై చేసుకుంటాడు. బట్ వీళ్ళు ఏం చేయలేరు కదా, 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు ఏం చేయగలుగుతారు చెప్పు. వాళ్ళకి ఏంటి, గవర్నమెంట్ ఇస్తే కొంచెము మాకు మేము పెట్టే దానికన్నా గవర్నమెంట్ కొంచెం వస్తుంది కాబట్టి ఇది అది కలిసి వచ్చి మాకు ఒక 50,000 సంవత్సరం మిగులుతాయని ఎస్టిమేట్ వేసుకుంటారు. అన్న ఒక్కసారి ఇగో లైన్ లో ఉండు నువ్వు. మీకు తెలవాలి, నమస్తే ఇక్కడ ఉంది కదా, అసలు మీడియా ప్రజల కోసం పనిచేస్తుందా, పార్టీల కోసం పనిచేస్తుందా? 8 నెలల కింద అన్న నేను ఈ ప్రోమో చేసింది. ఎవరన్నా ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఇక్కడ చూడండి. 8 నెలల కింద పెట్టిన ఒక క్లిప్పింగ్ చూడండి అన్న, మీరు ఒక్కటే నిమిషం ఉంటుంది. ఇక నేను ఏం పెట్టినా చూడండి అన్నాడు. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. అసలు మీడియా ప్రజల కోసం పనిచేస్తుందా, పార్టీల కోసం పనిచేస్తుందా, నాయకుల కోసం పనిచేస్తుందా? ఏ మీడియా సంస్థ చూసినా, ఏ లైవ్ న్యూస్ చూసినా ఏదో ఒక పార్టీ జెండా తప్పకుండా మాట్లాడుతున్నారనే ఒక అర్థం వచ్చేసింది. మీడియా అనేది ఇండివిజువల్ గా పనిచేయడం మానేసింది, న్యూట్రల్ గా ఉండడం మానేసింది. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పార్టీలు, వాటి సిద్ధాంతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ప్రతిదాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అయితే ప్రశ్నాతత్వం అనేది ఎట్లయితే పుట్టిందో అది ప్రజల నుంచి ఉద్భవించింది కాబట్టి అది ఇలా జర్నలిజం కూడా ఆపాదించుకుంది. సో కొత్తగా నా స్టైల్లో రేపటి నుంచి మీ వాహిని టీవీలో 8 AM లైవ్ ఉంటుంది. నా లైవ్ కానీ నా న్యూస్ కానీ చూడాలనుకుంటుంది, హ్యాపీగా చూడొచ్చు. కానీ ధైర్యం లేని మాత్రం చూడదు. ఎందుకంటే రేపు పొద్దున నీ నాయకుడిని, నీ పార్టీని కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. వేరే నాయకుడిని వేరే పార్టీని తిట్టినాడు, నీకు చాలా గమ్మత్ అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తావు, హ్యాపీ అనిపిస్తుంది. కానీ అది తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్య, నీ పార్టీలో ఉన్నటువంటి సమస్యను నీ నాయకుడిని కూడా ప్రశ్నించినాడు కూడా అదే ధైర్యంతో చూడగలిగితేనే నా లైవ్ చూడమని చెప్పేసి ప్రేక్షకులని కోరుకుంటా ఉన్నాను. కొత్తగా నా స్టైల్లో రేపటి నుంచి మీ వాహిని టీవీలో ఉదయం 8 గంటలకు నా లైవ్ షో చూసి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాటి న్యూస్లోకి వెళ్ళిపోదాం. విన్నావా అన్న? ఇప్పుడు చెప్పన్నా, ఇంట్లో ఏమన్నా తప్పు ఉందా? ఇప్పుడు మీరు ఏ పార్టీలకు అతీతము అన్నాం. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే జస్ట్ 2 months లోనే స్టార్ట్ చేసిన. నాకు అర్థమైపోయింది, వీళ్ళు హామీలు 100 రోజులు అన్నాడు కదా, టైం ఇచ్చిన, కరెక్ట్ 3 నెలలు టైం ఇచ్చిన.
అయితే అన్న ఇప్పుడు మేము ఎవరెవరేమన్నాక మీరు జస్ట్ మీ దాంట్లో లైవ్ లో పోల్ పెట్టినా మీరు ఎవరి పక్షాన కొట్లాడతారంటే పోల్ పెట్టినా మీకు రైతులు ఎంతమంది సపోర్ట్ చేస్తారు మీకు తెలిసిపోద్ది అక్కడనే. అంటే వట్టిగా చేస్తున్న కాళ్ళ కట్టబెట్టదు. వేరే వాళ్ళకి ఎవరో ఏదో చేస్తారు అని వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనది. అవసరం లేదు కానీ ఏమైతే తెలుసా అన్న, నా నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తారండి, ఆత్మస్థైర్యాన్ని. ఏంటంటే ఇప్పుడు ఇంత కొట్లాడుతున్నావు కదా, ఏదో ఒక మాట ఎత్తేసినాం అనుకో కొంచెం డీలా కాదు. కానీ ఏమైతుంది అంటే మొన్న ఒకడు అన్నాడు, అన్న తీన్మార్ మల్లన్న, మరో తీన్మార్ మల్లన్న అని పెట్టిండు, మరో నెక్స్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని పెట్టిండు, కాంగ్రెస్ కోవర్ట్ అని పెట్టిండు. ఇట్లా పెట్టే వరకు ఏమవుతుంది తెలుసా, అంటే నన్ను డీలా చేసుడు అన్నట్టు. అంటే కావాలని నన్ను ఇంకా ఇబ్బంది పెట్టి ఇక నేను అరే ఇట్లా అనుకుంటుర్రా, అరే దీనివల్ల నేను ఇట్లా అవుతున్నా. నువ్వు రైతుల గురించి వార్తల గురించి ఆలోచించేది ఇప్పుడు ఆయన అన్న విషయం గురించి ఆలోచించి కొంచెం ఒక సెకండ్ అట్లా ఆగిపోతాం మనం, అట్లా మైండ్ డైవర్టెడ్. అందుకే అది కావద్దు. నీ దాంట్లో జస్ట్ పోల్ పెట్టేసి పెట్టి నేను దేనికి సపోర్ట్ రైతులు ప్లస్ గవర్నమెంట్ అని పెడితే మీరు అక్కడ మీకు 100 కాదు 200% కూడా రైతు. అన్న నేను బీఆర్ఎస్ కి కూడా సపోర్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ తిడతా కాబట్టి ప్రభుత్వాన్ని. అన్న బీఆర్ఎస్ కాదు ప్రభుత్వమే, నాకు కాంగ్రెస్ పేరు కూడా నేను తీసుకొని ఎక్కువ. ఎంతసేపు మేము ఓట్లేసి ఎన్నుకున్నాం, దున్నపోతుల్లాగా ఉన్నారు, మీరు పనిచేయరు అంతే. బట్ ఇప్పుడు అన్న ఇప్పుడు మీరు గ్రామాలలోకి వచ్చి మామూలుగా ఇప్పుడు మీరు స్టార్టింగ్ పెడితే టీవీ అయినా కొత్త టీవీ అయినా అని మామూలు లైట్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు మీరు రైతుల కోసం ఏదైతే ఇప్పుడు పోరాడుతుర్రో అప్పటి నుండి, బట్ ఇప్పుడు మీరు ఖాళీ గ్రామాలకు పోయి వట్టే మీది టీవీ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీ దగ్గర గుంపు కూడేస్తారన్న రైతు. అన్న నీకు విషయం తెలుసా, నేను 2-3 రైతు సభలకు పోయినా ఎంతమంది దగ్గరకు వచ్చారు తెలుసా. నాకు ఎంత నచ్చిందంటే నన్ను గుర్తుపట్టి అన్న నేను నీతో మాట్లాడిన, అన్న నిన్ను రోజు చూస్తామన్నా అని చెప్పి ఫోటోలు దిగుడు, వచ్చి మాట్లాడు, కలుసుడు, కౌగిలించుకుడు. అన్న నాకు రుణమాఫీ వస్తుందో రాదో కానీ నువ్వైతే మంచిగా కష్టపడుతున్నా మా ఊళ్ళ కోసం. కానీ కరెక్ట్ అన్న, నేను కూడా ఇప్పుడు మాకు కూడా ఉంది, పైన ఉంది, అది వస్తుందా ఎట్లా మన డబ్బు మనకు కొట్లాడుతున్నాము రానే పడుతుంది. బట్ అది ఏదైనా అయినా కూడా బట్ మాకేందంటే ఇంత కొట్లాడుతున్నాం అని అన్నను ఒకసారి కలవాలా అన్న ఫీలింగ్ మాకుందన్న. చెప్పాలంటే చాలా ఎందుకంటే ఇప్పుడు పోనీ మా అయిందా కాలేదా తర్వాత విషయం, ఇప్పుడు 5 రోజులు అయితే కొందరు హ్యాపీగానే ఉన్నారు కదా. ఎన్ని లక్షల మందికి అయిందన్న, సరే మన ప్రయత్నమా వాళ్ళ ప్రయత్నమా కానీ ఎన్ని లక్షల మందికి అయింది ఈ రాష్ట్రంలో? అదే చాలా మందికి అయిందన్న, చాలా మందికి అయింది మీ వల్ల. మొన్న కాదనుకున్న వాళ్ళు కూడా వదిలేసుకున్న వాళ్ళు మస్తు మంది, 40,000 కూడా అయింది. మస్తు మంది ఏగా కాదేమో ఇక అయిపోయింది నరేషన్ అంతా ఉత్తగా చెప్తున్నాను అనుకోరు. ఇప్పుడు 2 lakhs పైన అయిపోయింది అనుకో, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకో, ఆల్మోస్ట్ మీ లైవ్ కు జనాలు కంపల్సరీగా పడుతూనే ఉంటారు అన్న రైతులు అయితే. అన్న నేను అది కూడా చెప్పిన, మీ పనులు ఖరాబ్ చేసుకోకుర్రి, మీకు కుదిరితేనే చూడుర్రి, నాకేం సబ్స్క్రైబ్ చేయ అవసరం లేదు, నా వీడియో షేర్ చేయ అవసరం లేదు, నాకేం ప్రమోషన్ అక్కర్లేదు, మీరు మంచిగుంటే చాలు అని చెప్పిన. ప్రమోషన్స్ ఏం అవసరం లేదు, డబ్బు కొట్టుకునే అవసరం లేదు. రైతులు నీకు ఆల్మోస్ట్ 50 లక్షల 60 లక్షల మంది రైతులు నీకు సపోర్ట్ ఉన్నారు అన్న. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కూడా నీకు సపోర్ట్ గా ఉన్నారు రైతులు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఏ పార్టీ అయినా ఒకటే, మన రైతులను బాధ పెట్టొద్దు అని చెప్పి అన్నా కాబట్టి నాకు అన్ని పార్టీలలో ఉన్నారు అని చెప్తున్నా. అందరు ఆల్మోస్ట్ నీకు పార్టీతో సంబంధం లేకుండా రైతు సంబంధం అని నీకు అందరు రైతులందరూ నీకు సపోర్ట్ ఉంటారు అన్న. ఎస్ అదే జరిగింది అన్న, అదే జరిగింది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రైతులు స్పెషల్గా అంటే నన్ను చూడంగానే అన్న నరేష్ అన్న అని చెప్పేసి దగ్గరకు వస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, అరే మీకోసం ఎంతైనా కష్టపడదామన్నా అనిపించింది, ఎంతైనా కొట్లాడదాం ఇంకా ప్రభుత్వంతో, ఎట్టి పరిస్థితుల్లో మీకు మాఫీ అయ్యేదాకా నేను ఏ ప్రయత్నం చేద్దామని అనిపిస్తుంది. అదే అన్న, మీ స్ఫూర్తి ఇంతే కొనసాగించండి. ఆల్మోస్ట్ 17 లక్షలు ఉన్నారు కదా, 17 లక్షలు జీరో అయ్యే వరకు ఇంత కొట్లాడండి మీరు. ఖచ్చితంగా మేమందరం సపోర్ట్ ఉన్నాము అన్న, రైతులాగా. మేము ఏ విధంగా కూడా మీకు అండగా ఉంటాం అన్న. నిజంగా చెప్తున్నా, మేము రావడానికి స్టూడియోకు మేము ఒక రోజు చూసుకొని వస్తామన్నా. రండి అన్న, తప్పకుండా. అదే ఇక్కడ ఎప్పుడు కదా మీరు ఇక్కడ ప్యారడైజ్, అవును డైలీ ఫాలో అయితే నేను వేరే పిచ్చి యూట్యూబ్ లో అవి చూసి బదులు ఒక మంచి మెసేజ్ ఇచ్చే మీ అట్లాంటి చూసినా బెటర్ అన్న. ఒక 10 నిమిషాలు ఏముంటది, ఇప్పుడు నేను ఏమున్నా మీకోసానికి రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా కష్టం ఉందా, మీకు ఎవరినైనా అధికారిని కూడా లైన్లో తీసుకోబడుతున్నాను, ఎవరైతే వాళ్ళని ఎట్లుంటే అట్లా
గట్టిగా మాట్లాడబడితే ఇంతకంటే సపోర్ట్ చేసేటోడు. నా బాధ ఏంటిదంటే వాహిని టీవీ అనేది జర్నలిస్ట్ నరేష్ అనేటోడు రైతులకు అండగా ఉంటాడు, రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టినా మోసం చేసినా వీళ్ళడికి పోతారు అనే భయం ఉండాలి మనకి, అంతే. ఇది నా టార్గెట్. అవును. ఎక్కడ పోయినా ఎందుకంటే ఏదన్నా ఇచ్చే ముందు వాళ్ళు ఆలోచించి ఇవ్వాలని వీనికి ఉండాలి, ఇచ్చేటోనికి ఉండాలి, కాదా ఇచ్చేటోనికి ఉండాలి. వెనుక ఎందరు వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, అసలే వదిలిపెట్టారు రైతుల కోసం ఇస్తే, అట్లాంటి ఆలోచన ఎంపై ఇయ్యాలన్న. కరెక్ట్ చెప్పినావు. రైతుల కోసానికి నేను కనుక ఏదైనా పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి ఏదైనా తప్పించుకుందామని చూస్తే ఊకోర్రా బై అనే భయం ఉంటే కల్పియాలి గంతే వాళ్ళకు. ఎందుకంటే ముందే అవి అన్ని చూసుకొని ఈ హామీ ఇస్తే ఇంత అవుతుంది మన ఇయ్యలేమనుకో, వెనుకకెళ్ళి ప్రశ్నించే వాళ్ళు గట్టిగా ఉంటారు, ఇద్దామా లేకుంటే తక్కువ ఇద్దామా, వాళ్ళు ముందే ఆలోచించుకొని ఇచ్చుకోవాలా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, చాలాసేపు అయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న.